విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎంపీ ఉండవల్లి, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చించేందుకు ప్రకాశం బ్యారేజ్ బయలుదేరిన ఉండవల్లిని అరెస్ట్ చేయగా గోరంట్లను గన్నవరం దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతుందని ఆరోపించారు మాజీ ఎంపీ ఉండవల్లి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలను ఖండించిన గోరంట్ల ఎక్కడ జరిగిందో నిరూపించాలన్నారు. ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్న నేతలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసురుకోవడంతో సీన్ హీటెక్కింది. పోలవరం మీద నేను గత 2 సంవత్సరాలుగా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు సమాధానం చెప్పలేదు. బుచ్చయ్య చౌదరి గారు ఇనిషియేట్ చేసి కృష్ణా యాప్రాన్ మీదకి రా, అక్కడే తేల్చుకుందాం అని కొంచెం అయితే సమాధానం చెప్తాన్నాడు ఆయన. సో ఈవేళ 10:30కి 11 గంటలకు టైం ఇచ్చాడు. ఒక అరగంట ముందే, అంటే నాకు తెలియదు ఏరియా యాప్రాన్ కట్టారన్న సంగతి కూడా తెలియదు. అది చూద్దామని అరగంట ముందే వచ్చాను. సరే, పోలీసు పర్మిషన్ లేదు, 30 సెక్షన్ ఉంది, 151 అరెస్ట్ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే చేయాలి. ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చిస్తానంటూ ప్రకాశం బ్యారేజ్కు చేరుకున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. చెప్పిన మాట ప్రకారం అవినీతిపై చర్చించేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు ఉండవల్లి. అవకాశం ఇస్తే సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపిస్తానన్నారు. అటు ఉండవల్లి సవాల్పై ప్రకాశం బ్యారేజ్కి బయలుదేరిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం దగ్గరికి రాగానే ఆయనను అడ్డుకొని పంపించేశారు. దీంతో గన్నవరం వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గోరంట్లకు మద్దతుగా జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. గోరంట్లను ప్రకాశం బ్యారేజ్ వద్దకు అనుమతించాలని డిమాండ్ చేశారు. జలయజ్ఞం పేరుతో రాజశేఖర్ రెడ్డి హయాంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు ఆయన. ఏదైతే పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి ఆ రోజున ఉన్న డబ్బంతా కూడా దోచుకొని కాలువల్లో మట్టి పనులు చేసి కాంక్రీట్ పనులు కానీ కష్టమైన పనులన్నీ వదిలేశారు. ఆ రోజున కనీసం 1200 కోట్ల రూపాయలు మెయిన్ ప్రాజెక్టు, కానీ కనీసం 10 కోట్ల పని కూడా చేయకుండా డబ్బంతా కూడా దోపిడీ అయిపోయింది. 58,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేసినా కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా జలయజ్ఞంలో ఒక చొక్క నీరు ఇవ్వాల. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర విభజనతో అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు కాటకాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం, మెట్ట ప్రాంతాలకు నీరు ఇవ్వడం కోసం, ఎండిపోతున్న కృష్ణా డెల్టాలో సాగునీరు, తాగునీరు ఇవ్వడం కోసం పట్టిసీమ ప్రాజెక్టు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేసి 2 సంవత్సరాల కిందట కనీసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరిలో తాగడానికి నీరు లేని పరిస్థితిలో ఉంటే ఆ రోజున దాదాపుగా 6 టీఎంసీల నీరు ఇచ్చి తాగునీరు ఇచ్చారు. గత సంవత్సరం 56 టీఎంసీలని డైవర్ట్ చేసి 2,500 కోట్ల రూపాయల పంటను కాపాడితే కనీసం వీళ్ళకి ఆనటం లేదు. పట్టిసీమ దండగా అంటారు, దాంట్లో వినటం నేర్చుకున్న వాళ్ళు దోపిడీ చేసిన వాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పోలవరం మీద పట్టిసీమ ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ కేంద్రాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఒప్పించడమే కాకుండా అక్కడి నుంచి నిధులు వచ్చినా రాకపోయినా భారీగా కార్యక్రమం చేసుకొని ముందుకు వెళ్తా ఉంటే ఇది దండగని చెప్తా ఉంటాం దురదృష్టం. కృష్ణా జిల్లాలో కనీసం కళ్ళుండి చూస్తే ఈ పక్కన ఇక్కడ నుంచి గన్నవరం, కంకిపాడు, గుడివాడ ఈ ప్రాంతాల్లో నాట్లు అయిపోతున్నాయి. ఏనాడు అక్టోబర్లో కూడా నాట్లు పడని ఈ ప్రాంతంలో ఇవాళ జూలై మొదటి వారంలోనే నాట్లు పడుతున్నాయంటే అది చంద్రబాబు గారు పట్టిసీమ వల్ల కాదని నేను అడుగుతా ఉన్నా.